జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన సంచలనాలు సృష్టిస్తూ ఉంది. ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోతా ఉన్నాడు. లండన్ వెళ్లకుండా ఆమ్స్టర్ డ్యామ్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగేది జనాలలో ప్రచారం అయిపోవడంతో లండన్కి వచ్చేసాడు. అయితే లండన్లో దిగగానే జగన్మోహన్ రెడ్డి ఒక రహస్య భేటీలో పాల్గొన్నాడు. అంతకీ ఆ రహస్య భేటీ ఎవరితో జరిగింది, ఏం జరిగింది అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత డెకాయిట్ 420 మనందరికీ తెలుసు. ఓడిపోయిన తర్వాత పారిపోవటానికి కూడా అన్ని రకాలైనటువంటి సెటప్లు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తవగానే రిజల్ట్ రాకముందే లండన్ బయలుదేరి వెళ్ళాడు. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళింది ట్రీట్మెంట్ కోసం అంటూ చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే, ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడా, ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు అక్కడ దాచుకోవడానికి వెళ్ళాడా, లేదా ఓడిపోయిన తర్వాత అక్కడ పర్మనెంట్గా ఉండిపోవడానికి సెటప్ చేసుకోవడానికి వెళ్ళాడా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నా అని చెప్పి లండన్ వెళ్ళి లండన్ ఎయిర్పోర్ట్ చుట్టూ చక్కర్లు కొట్టి అక్కడ దిగకుండా అనూహ్యంగా ఆమ్స్టర్ డ్యామ్ వెళ్ళాడు. కోర్టులో ఎక్కడెక్కడికి వెళ్ళాలో అనేది అతను పర్మిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే అతను ఒక దోషి, అతను ఒక బెయిల్ మీద ఉన్నటువంటి దౌర్భాగ్యుడు. కాబట్టి అతను విదేశాలకు తిరగాలంటే అతను పాస్పోర్ట్ కోర్టు దగ్గర ఉంటుంది. అతను పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడికి పోతాడు, ఎవరిని కలుస్తాడో, అతను టూర్ షెడ్యూల్ అంతా కోర్టుకి ఇవ్వాలి. కానీ కోర్టుకు ఆమ్స్టర్ డ్యామ్ టూర్ ఇవ్వాల. కానీ సడన్గా ఆమ్స్టర్ డ్యామ్ వెళ్ళాడు. అయితే ఇది పబ్లిక్ అయిపోయింది, జనమంతా రచ్చరచ్చ చేశారు. ఇది కోర్టు ముందుకు పోయి లండన్ పర్యటనను కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకొని అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేసి జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవంగా అయితే న్యాయ వ్యవస్థ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఆమ్స్టర్ డ్యామ్ నుంచి మళ్ళీ లండన్కి వచ్చేయటం జరిగింది. అయితే లండన్ రావడంతోనే అతను ముందస్తు ప్లాన్లో ఏదైతే చేసుకున్నాడో వాళ్ళతో లండన్లో భేటీ అవ్వడం జరిగింది. ఎవరిని భేటీ అవ్వడం జనరల్గా అనుకుంటారు, పంచప్రభాకర్ లాంటి పుట్టిని వాడు ఎవడు డాక్టర్ ఉంటాడు, ఒకడు పెయిడ్ ఆర్టిస్టు, పేటీఎం ఆర్టిస్టు వైసీపీకి వాడినో, లేకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ కలిస్తే బాగోదు కాబట్టి అక్కడ పిలిపించుకుంటారు అనేటువంటి టాక్ కూడా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. కానీ అక్కడ అతను కలిసినటువంటి వ్యక్తుల పేర్లు ఒకసారి మనం గమనిస్తే వరుసగా ముగ్గురిని కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక వ్యక్తి విజయ్ మాల్యా అనేటువంటి ఒక డెకాయిట్ 420, ఈ దేశం నుంచి పారిపోయి లండన్లో దాక్కున్నటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి నీరవ్ మోదీ అనేటువంటి ఇంకొక డెకాయిట్, అయితే లలిత్ మోడీ అనేటువంటి ఇంకొక డెకాయిట్. వీళ్ళు ముగ్గురు కూడా లండన్ వేదికగా గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసి అక్కడికి వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు. భారతదేశానికి తిరిగి రాకుండా వాళ్ళు అక్కడే దాక్కుని అక్కడ ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకుంటున్నటువంటి దౌర్భాగ్యులు. ఇక మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన, ఎన్నికల్లో జరుగుతున్నటువంటి హింస, దీని మీద ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఎన్నికలు పూర్తయి రిజల్ట్ రాకముందే మొన్నే మనం చూసాం, తెనాలి ఎమ్మెల్యేని ఒక సామాన్యుడు కొట్టడం జరిగింది. అదేవిధంగా కొడాలి నానిని, వల్లభనేని వంశీని, అంబటి రాంబాబుని, అనేక మందిని తరుముకున్నటువంటి విషయం కూడా మనందరం చూసాం. కాసు మహేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. అయితే వీళ్ళందరి మీద కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే వీళ్ళందరికంటే డెకాయిట్ ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అందరితో తప్పుడు పనులు చేపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఏం జరిగింది? తాడేపల్లి కోట మీద దాడి జరుగుతుందేమో అనేటువంటి భయం ఉన్నది. తాడేపల్లి కోటలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రజలు వదిలిపెట్టరు. ఇతను చేసినటువంటి అరాచకం, ఇతను పెట్టినటువంటి అక్రమ కేసులు, ఇతను అనేక మందిని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, అనేక మందిని చంపివేయించడం, ఎన్ని నీచాలు చేయాలో అన్ని నీచాలు ముఖ్యమంత్రిగా చేశాడు. బహుశా భారతదేశ చరిత్రలో అత్యంత నీచ నికృష్ట ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. అయితే ఇతను ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటే దాడి చేస్తారు కాబట్టి విదేశాల్లోకి వెళ్ళి బతికేద్దాం అంటే ఇక్కడ తన తప్పుడు పనులకు అనేక మందిని వాడుకున్నారు. పోలీసులను కులం పేరుతో, మతం పేరుతో, డబ్బు పేరుతో, వైపు పేరుతో, లేదంటే పదవులు ఇస్తానని, ప్రమోషన్లు ఇస్తానని వాళ్ళతో తప్పుడు పనులు చేయించాడు. వాళ్ళ బతుకులు ఎక్కడే ఆరిపోతాయి. ఆ తప్పుడు పనులకు వీళ్ళు ఇబ్బందులు పడతారు రేపొద్దున చట్టపరంగా. బట్ జగన్మోహన్ రెడ్డి ఈ దేశం నుంచి పారిపోతాడు. అందుకే లండన్ వస్తే ఎలా ఇండియా నుంచి డబ్బు ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ వైట్ మనీగా మార్చుకొని ఇక్కడ వ్యవహారం లగ్జూరియస్ లైఫ్, అతని బతుకు మనకు తెలుసుగా. పేద ముఖ్యమంత్రిని అంటాడు. కానీ నేను వెళ్ళినటువంటి ఫ్లైటు మనం ఒక రస ఖర్చు చూస్తే గంటకు 12 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇతను సెక్యూరిటీ అదనంగా ఇంకో 1,50,00,000 రూపాయలు. ఇతను లండన్ పర్యటనకి వెళ్ళి రావడానికి కనీసం వరస్ట్ కేసు 15 రోజులు తిరగడానికి రావడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. ఎవరిది ఇది? ప్రజాధనం. ఇది జగన్మోహన్ రెడ్డి ఎవడమ్మా మొగుడు సొమ్ము వాడతాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు దౌర్భాగ్యుడు. 100 కోట్ల రూపాయలు ఇతను ఫారిన్ ట్రిప్ కోసం వాడుతున్నాడంటే ఎంత నికృష్టుడు అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గంటకు 12 లక్షల రూపాయలు అంటే రోజుకి 24 గంటలు, ఆ విధంగా 15 రోజుల పాటు అంటే విమానానికి పే చేయాల్సినటువంటి పేమెంటే దాదాపు 30 కోట్ల దాకా అయ్యేటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి ఇతను సెక్యూరిటీ, తిండి, తిరుగుళ్ళు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇతను దోచుకుంటాడనేది దొంగ గురించి మనకు తెలుసు. లేకపోయినా ప్రజల నుంచి దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బే కదా అది. ఏమైతేనేమి లలిత్ మోదీతో, నీరవ్ మోదీతో, విజయ్ మాల్యాతో భేటీ అయ్యి
ఇక్కడికి వస్తే ఎలా బతకాలి, మీతో కలిసి ఏమైనా దొంగ వ్యాపారాలు చేయొచ్చా, ఎక్కడ కూడా డ్రగ్స్ గంజాయి లేదంటే డెకాయిట్ 420 పనులు ఇక్కడ ఏమైనా చేయొచ్చా అని తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో కొంతమంది ఫోటోలు దిగటం, అవి చేయటం, అక్కడెక్కడ తిరగటం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కలవట్లేదని చెప్పి బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. పేటీఎం ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనులు కవర్ చేయలేక చచ్చిపోతున్నారు. ఈ మధ్య 5 రూపాయల పేమెంట్ కూడా ఎలక్షన్ సందర్భంగా 7 రూపాయలు ఏంటంటే 10 రూపాయలకి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓడిపోయిన తర్వాత 50 రూపాయలు ఇచ్చినా కానీ పేటీఎం ఆర్టిస్టులు దొరికేటువంటి పరిస్థితి లేదనేది వాస్తవం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఈ వ్యక్తులతో ఎందుకు సీక్రెట్ భేటీ అయ్యాడనేది మనమే పెద్ద దాచుకోక్కర్లా. ఇతను డెకాయిట్ కాబట్టి 420 కాబట్టి పారిపోయిన తర్వాత అక్కడ బతకడానికి తగినటువంటి ఏర్పాట్లు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటా ఉన్నాడు. మరి దీని తర్వాత ఆసుపత్రికి వెళ్ళి నిజంగా అతనికి ఉన్నటువంటి మానసిక వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకుంటారని కూడా చాలామంది అంటున్నారు. సరే, అదంతా కూడా తర్వాత విషయం. అతని మానసికమైనటువంటి స్థితి మీద భారతదేశానికి రాగానే కూడా ఇక్కడ డాక్టర్లు కూడా చెక్ చేయాలి. ఎందుకంటే అతని మానసిక స్థితి సరిగా లేకపోతే అతను శాసనసభ్యుడిగా ఉండటానికి కూడా అనర్హుడు.